మందకృష్ణ మాదిగ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు సంబంధించి ఏకగ్రీవం అయిపోయినట్టే. ఎందుకంటే ఒకరు బయట నుంచి ఉన్నారు, రిజెక్ట్ అయిపోయింది. మీరు డిమాండ్ చేసి 24 గంటల ముందు లేఖ రాసిరు. అంతకంటే ముందు కూడా రేవంత్ రెడ్డిని ఈ డిమాండ్ పెట్టిరా? ఆయన దృష్టికి తీసుకుపోయారు ఎప్పుడన్నా మందకృష్ణ మాదిగ గారు? విషయం ఏంటంటే ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయనకు పిఆర్ఓ ఉంటాడు కదా. ఇంటెలిజెన్స్ మా స్టేట్మెంట్లను తీసుకెళ్తుంటుంది, పిఆర్ఓ తీసుకెళ్తుంటాడు. మేము 10 రోజుల ముందే బహిరంగ విలేకరుల సమావేశం ఏర్పాటు చెప్పాం. ఏది ఈసారి ఖాళీ అవుతున్న 2లో ఒకటి ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి అని, మాది న్యాయమైన డిమాండు అని. ఎందుకంటే గత ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు ఎస్సీలు ఉంటే 3 ఒకటి కూడా మాకు ఇవ్వకుండా తెలంగాణ నుంచి మాదిగలకు ప్రాతినిధ్యం పార్లమెంట్లో లోక్సభలో లేకుండా చేశారు. కాబట్టి కనీసం దాన్ని రాజ్యసభలైనా భర్తీ చేసే విధంగా మీరు ముందుకు రండి అని చెప్పి మేము బహిరంగ అప్పీల్ చేయడం జరిగింది. మరి అప్పీల్ అయినా చూసి ఉంటారు కదా. తర్వాత రాజ్యసభలో చర్చ జరిగింది. రాజ్యసభ రాహుల్ గాంధీ గారికి మేము లేఖ రాశాం. రాహుల్ గాంధీ గారికి రాసిన లేఖ ఖాళీగా వట్టిగానే పోలేదు కదా, గాల్లో కొట్టుకెళ్ళలే. అది సరిగ్గా ఆ లేఖ ప్రభావం అధిష్టానం ముందు చర్చ జరిగింది. అధిష్టానం ముందు చర్చ జరిగినప్పుడు పేర్లు 2 వచ్చినాయి కదా. అంటే మాదిగ సామాజిక వర్గం పేరు పరిశీలనకు వచ్చింది కదా. ఓకే, వేం నరేందర్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది కదా. పరిశీలనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువైపు నిలబడాలి? మాదిగల వైపు నిలబడాలి. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనే 3 పార్లమెంట్ స్థానాలు లోక్సభ స్థానాల నుంచి ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలే. ఈ అన్యాయం సరిదిద్దాలంటే రాజ్యసభలో ఒక అవకాశం రావాలి. మరి రాజ్యసభలో అవకాశం వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎవరి వైపు నిలబడ్డాడు? ఇంత ముందు కూడా వచ్చినాయి రాజ్యసభ. సేమ్ అభిషేక్ మను సింగ్కి వచ్చి ఒకసారి రేణుకా చౌదరికి ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ దక్కనటువంటి సిచ్యువేషన్ మాదిగలకు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు కుట్ర చేస్తున్నారు అంటారు. అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు కూడా దళితుడే ఉన్నారు. నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మా దళితుడే కానీ మాదిగ సామాజిక వర్గానికి వ్యతిరేకం కదా. కర్ణాటక మల్లికార్జున ఖర్గే వ్యతిరేకమైన పక్క దాని దాపరికం ఏమున్నది? ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ రిపోర్ట్లన్నీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా క్యాబినెట్ తీర్మానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకొచ్చారు. కానీ మళ్ళీ మల్లికార్జున ఖర్గే వాళ్ళ కొడుకు వాళ్ళ వర్గం అడ్డం పడి మళ్ళీ వర్గీకరణ యూటర్న్ తిరిగి మళ్ళీ వెనకపోయింది. ఇప్పుడు అక్కడ ఆ కర్ణాటకలో ఉద్యమాలు జరుగుతున్నాయి మళ్ళీ. అంటే అర్థం ఏంటిది? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది ఎవరు? అక్కడ మాలలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ ఎవరు? మాలయ్యనే. కాబట్టి మాదిగలకు రాజ్యసభ స్థానం రాకపోవడానికి ఎంతో కొంత నాకున్న సమాచారం మేరకు అరే సామాజిక న్యాయం మనం పాటించాలి కదా, కొద్దిగా మాదిగలకు గతంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే కదా అని చెప్పి ఆ ఉన్న 4-5 అన్నది ఎవరన్నా ఉంటే రాహుల్ గాంధీ గారు అన్నారనే సమాచారం మాత్రం నాకున్నది. కానీ రాహుల్ గాంధీ గారు అన్న కూడా ఖర్గే ఉన్ను రేవంత్ రెడ్డి గారు ఏకమై రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండే. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పరిమితమైంది. ఆ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే మాదిగలకు రావాలని నేను కోరుకోడు. ఈయన మాదిగలకు రాకుండా చేయడానికి ఈయన ప్రయత్నం చేశాడు. కాబట్టి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించడంలో ఈయన మార్గం సులువైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదనే కాంగ్రెస్ అధిష్టాన వర్గం కొంత అన్నిటికీ ఆధారపడి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో సుప్రీం సోనియా, రాహుల్. సోనియా ఇప్పుడు కాస్త క్రియాశీలకంగా లేరు. రాహుల్ చెప్తే కూడా నడుస్తలేదంటే రీజన్ ఏముంటుంది? మీరు అన్నట్టు వీళ్ళ లాబింగ్ అంటారు, ఓకే, కానీ రీజన్ ఏంది? రాహుల్ చెప్పినా కూడా నడుస్తలేదు ఆయనకు. నేనంటే అది వాస్తవమా కాదా తర్వాత విషయం. ఉన్న 10 మందిలో ఉన్న 4-5లో చర్చ జరిగిన సారాంశం నేను చెప్పాను. అంటే సామాజిక న్యాయం వైపు ఉండాలంటే నిజంగా మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కాదా, కృష్ణమాది గారి లెటర్లో ఉండబడే అంశాలు న్యాయంగానే ఉన్నాయి కదా అని చెప్పి ఆ చర్చల్లో సానుకూలంగా స్పందించినట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఆ సమాచారం వాస్తవమా కాదా తర్వాత విషయం. సమాచారం అయితే ఉన్నది. నేనంటున్నా ఇప్పుడు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరికి పేరు చెప్పిండు అన్నప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు పేరు చెప్పేశాడు. మరి ఎవరు చెల్లుబాటు అయింది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు చెల్లుబాటు అయింది. ఎందుకు చెల్లుబాటు అయింది కూడా చెప్తాను నేను. అవును, మొత్తం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు 2 ప్రభుత్వాల మీదనే ఆధారపడుతున్నది. ఇప్పుడు ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక. బాగా ఎక్కువ సోర్స్ ఉన్నది ఎక్కడ అన్నప్పుడు సోర్స్ ఉన్నది ఇక్కడ. ఈ సోర్స్ అక్కడిక్కడ కావాలి కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఒకటి నిజంగానే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్తామని చర్చ ఉంది గ్రౌండ్లో కూడా.
మంత్రివర్గంలో మాలలు ఎక్కువ ఉన్నారు. స్పీకర్ గానీ, డిప్యూటీ సీఎం గానీ, ఇంకా మంత్రిత్వ శాఖ గానీ, ఇంకో మంత్రి గానీ, మొన్న ఏదో డిమాండ్ చేసినందుకు మీలాంటి వాళ్ళు గట్టిగా అడిగినందుకు అడ్లూరు లక్ష్మణ్‌ని తెరపైకి తీసుకొచ్చిర్రు. మంత్రివర్గంలోకి అది కూడా తీసుకుర్రు. ఓకే. జీర్ణించుకోలేకపోతుండ్రు. ఓకే. అల్లూరి లక్ష్మణ్‌కు ఆ స్థాయిలో రావడం కూడా జీర్ణించుకోలేకుండా పోతుండ్రు. ఇప్పుడు మీరు నేనేమంటున్నా చూడండి, అంటే క్వెషన్ ఇది కాదు. ఏమంటున్నా ఇంత అన్యాయం జరుగుతుంది. ఇంత చర్చ జరుగుతుంది. అసెంబ్లీ అయిపోయింది. పార్లమెంట్ అయిపోయింది. రాజ్యసభ వస్తుంది. ఇన్ని జరుగుతా ఉంటే ఈ రీజన్ ఏంది మాదిగలను పట్టించుకోకపోవడం? రీజన్ మాదిగల లోపల చైతన్యం లేదా? మన లోపల యూనిటీ లేదా? ఎందుకు ఇంద పట్టించుకోవట్లేదు? అట్లా అని కాదు. ఇప్పుడు టోటల్‌గా కాంగ్రెస్సే మొదటి నుంచి దళితుల్లో మాలలను ప్రోత్సహించే పార్టీ అది. ఇప్పుడు టోటల్‌గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరంటే దామోదర్ సంజయ్ పేరు వస్తది. ఆనాటి కాలం నుంచి అంటే మా మాల సోదరుడు అతను నిజాయితీపరుడు. అతను చాలా పేదల పక్షపాతి. కానీ సామాజికంగా ఎవరు ప్రభావితం చేసిండ్రు అంటే భారతదేశంలోని తొలి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రం నుంచి ఒక దళితుడు మాల ఏంటంటే అప్పటి నుంచి వెంకటస్వామి వరకు, వెంకటస్వామి కుటుంబం వరకు ఎవరి మాట చెల్లుబాటు అవుతుందని చెప్పండి. మీరు దృష్టికి తీసుకోండి. సోనియా గాంధీ గారి ఇంట్లో ముగ్గురు చట్టసభలో ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు. తర్వాత ఈ దేశంలో ఒకే కులం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభలు ఉన్న వాళ్ళు మళ్ళీ 2 కుటుంబాలే ప్రధానంగా. ఆ 2 కుటుంబాలు మాలలే. కాబట్టి మీరు ఒకసారి చూడండి, కాంగ్రెస్ అంటేనే మాలలకి ఎట్లా పెద్ద పీటెత్తడానికి అదొక సాక్ష్యం. ఉదాహరణకు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన రాజ్యసభ సభ్యుడే కదా. వాళ్ళ అల్లుడు కూడా లోక్సభ సభ్యుడు గుల్బర్గా నుంచి కదా. వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రియాంక ఖర్గే మంత్రి కదా. అంటే ఒకే కుటుంబంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు తెచ్చుకునే వాళ్ళు ఎవరనంటే మాల. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, తెలంగాణలో ఓకే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? మా వినోదం మాల సోదరుడు. వాళ్ళ తమ్ముడు ఎవరు? చెన్నూరు నుంచి వివేకం మాల సోదరుడు మంత్రి. ఆయన అన్ని పార్టీలు తిరుగుతాడు. ఎక్కడైనా మళ్ళీ డబ్బులు ఉన్నాయి కాబట్టి పదవులు తెచ్చుకుంటాడు. పక్క బిడ్డ మాల. వాళ్ళిద్దరూ ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండగా కూడా వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ వచ్చింది కదా, ముగ్గురు. మీకు చెప్పండి, ఈ తెలంగాణ గడ్డ మీద బహుశా తెలంగాణ గడ్డ మీద రెడ్లు కూడా 2 తెచ్చుకున్నవారు కానీ 3 తెచ్చుకోలే ఇప్పుడున్న పొజిషన్లో. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య 2 తెచ్చుకోగలిగారు. లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి 2 తెచ్చుకోగలిగారు. లేకపోతే జానారెడ్డి గారు కొడుకులు ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే 2 తెచ్చుకోగలిగారు. 3 తెచ్చుకోగలిగినరా? కానీ 3 తెచ్చుకోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీలో మా మాలలకు ఉంటుంది. ఒకటి మధుకృష్ణ మాది గారు, చివరిగా మీరు మాదిగల హక్కుల కోసం నిలబడ్డారు. చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తారు. మీరు అంకితం అని చెప్పారు. ఓకే, రైట్. మీరు అడగడంలో రైట్ ఉంది. మీరు అడుగుతారు. మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు ఆ విషయంలో. కానీ మీరే ఎందుకు అడుగుతున్నారు? మాదిగలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలు ఉన్నారా లేరా? వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు, నోరు మెదుపుతారు? ఏంటంటే మేమే ఎందుకు అడుగుతున్నామనంటే మేము స్వతంత్రులం. ఎక్కడన్నా మా జాతికి అన్యాయం జరిగితే అక్కడ మేము ప్రశ్నిస్తాం, నంబర్ 1. కానీ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తుంటాం. ఒకనాడు కేసీఆర్ అది కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులో 6 మంత్రి పదవులు తెచ్చుకున్నాడు కేసీఆర్ వాళ్ళు రాజశేఖర్ గారు గవర్నమెంట్లో. 6 మంత్రి పదవుల్లో 4 ఓసీలకు ఇచ్చిండు, 2 మాల మాదిగలకు ఇచ్చిండు. డాక్టర్ చంద్రశేఖర్కును మన విజయరామారావుకు మాల మాదిగకి ఇచ్చి. కానీ నేను 6లో 3 బీసీలకు రావాలి కదా, 3 ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు కదా అని చెప్పి మన ఈటల రాజేందర్ గారు హుజూర్బాద్ ఎమ్మెల్యే, అది సికింద్రాబాద్ పద్మారావు గౌడు, ముదోల్ నుంచి నారాయణ పటేల్ 6గురిలో 3కి రావాలి, 3 ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి బీసీల గురించి మాట్లాడినాను. అంటే నేనేంటంటే అన్యాయం ఎక్కడ ఎవరికన్నా జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగింది అనేది కరెక్ట్గా అనిపిస్తుంది. అడగంది అమ్మాయినా పెట్టదు సామెత పాత సామెతనే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అడగాలి కదా, మాకు ఉంది హక్కు, మాకు రావాలి, మేము అర్హులమే అని అడగాలి కదా మాదిగలు కూడా. ఇప్పుడు మీరు అంటున్న సంపత్ కుమార్ కావచ్చు, దొమ్మాటి సాంబయ్య కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి మా తమ్ముడు ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగినోడే సంపత్. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించకపోయినా ఒక మాదిగ బిడ్డగా పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఒక విలువలతో జీవిస్తున్నది సాంబయ్య, లేదా మా ఇందిర. వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు నాకు టచ్లో ఉంటారు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ శక్తి సరిపోతలేదు. ఎందుకంటే అడ్డుకునే వాళ్ళ శక్తి ఎక్కువ కదా. ఇప్పుడు రెడ్డోళ్ళ పెత్తనం జరుగుతుంది, రేవంత్ రెడ్డి బాస్. ఓకే, లేదా మా మాలల పెత్తనం జరుగుతుంది, అక్కడ బాస్ ఆయన. ఓకే, వాళ్ళ పెత్తనం ఉండాలి. రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం అంటారు? మీరు ఎందుకు ఆ కామెంట్ చేస్తారు? మాదిగలు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం? నేనేమిటంటే ఇప్పుడు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారు పాలన చూశాను. రాజశేఖర్ గారు పాలించినప్పుడు తెలంగాణ నుంచి మాకు లోక్సభలో ఎంపీలు ఉన్నారు కదా మాదిగలు. లోక్సభలో ఎంపీగా ఓడిపోతే
ఇప్పుడు మాకు రాజయ్య గెలిచిండు అక్కడ వరంగల్లో రాజయ్య గెలిచిండు. తర్వాత మన ఈయన మా సర్వసత్యనారాయణ కూడా ఇక్కడ మల్కాజ్గిరి జనరల్ సీట్లో గెలిచిండు. కానీ నందెలే గారు నాగర్ కర్నూలులో ఓడిపోయిన నందెలే గారిని మళ్ళీ రాజ్యసభలో పంపింది రాజశేఖర్ గారు. అంటే న్యాయం కోసం పంపింది రాజశేఖర్ గారు. ఇప్పుడు చెప్పండి మరి, ఆనాడు మాకు లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్నది మాదిగలకు, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్నది. ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు కదా, మరి ఎవరి పాలనలో లేదు? రేవంత్ రెడ్డి గారి పాలనలో లేదు. మూడింటికి మూడు లేవు కదా మాకు. పోనీ రాజ్యసభ అన్న అవకాశం వచ్చిందంటే ఇద్దరి మధ్యలోనే చర్చ జరిగాయి. ఏది సాంబయ్య వేమ నరేందర్ రెడ్డి మధ్య చర్చ జరిగాయి. మరి వేమ నరేందర్ రెడ్డి గారికి అప్పటికే ఉన్నత పదవి ఉన్నది కదా, క్యాబినెట్ హోదా కదా, షాడో ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఆయన ఉన్నాడు కదా. ఆయనకు రాజ్యసభకి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేనోడికి ఇవ్వాలి కదా. నష్టపోయిన వర్గం ఎవరు? మాదిగలు. ఎగ్జాక్ట్లీ. చివరిగా ఒకటి నాగర్ కర్నూలు ఇష్యూ తీసారు మీరు ఇందాక. నాగర్ కర్నూలులో కూడా మల్లు రవే అయిండు, అక్కడే టికెట్ తీసుకున్నాడు. ఆయన ప్రభుత్వ సలహాదారును కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చినట్టు అని చెప్పారు. కానీ ఒకటి మరి అక్కడ నుంచి మీకు పార్టీలతో సంబంధం లేదు, మీరు స్వతంత్రులు అన్నప్పుడు అక్కడ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ బిడ్డని అక్కడ నుంచి నిలబడ్డాడు. మీరు ఎందుకు ఆయనకు సపోర్ట్ చేయలేదు ఓపెన్గా? ఎందుకంటే 80% నాగర్ కర్నూలులో మాదిగలు అన్నారు మీరు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజు ఇప్పుడు అంటే మా లక్ష్యమైన వర్గీకరణ కోసం యుద్ధం జరుగుతున్న సమయం. అప్పుడు గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మాదిగల సభకు వచ్చి వర్గీకరణ చేపిస్తామని హామీ ఇచ్చి ముందుకెళ్తున్న సమయం. ఆ సమయంలో మేము బీజేపీకి మద్దతు ఇచ్చాం. బీజేపీ అభ్యర్థి ఎవరు? మాదిగే. మన మాజీ ఎంపీ రాములు మాదిగే. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి మాదిగ అయిపోయాడు. దురదృష్టవశాత్తు మాదిగల ఓటు కూడా రెండు వైపులకు వెళ్ళడానికి దారితీసింది. అదే సమయంలో టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మా సంపత్తికి ఇప్పించవచ్చు కదా. ముగ్గురులో పోటీ చేస్తే ఎవరో మాదిగాలు గెలిచేవాళ్ళు కదా. మల్లురవి స్థానంలో మా సంపత్తికి వస్తే సంపత్తే గెలిచేవాడు కదా. కాబట్టి నేను అంటున్నదంటే మాకు టిక్కెట్లు రాకుండా చేయడంలో 3 స్థానాలు కూడా మాకు లేకుండా ఒక్కటి కూడా లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారే కుట్ర చేసిండు. చివరిగా ఏంటి మీ డిమాండ్ ఏంటి? దుమ్మాడు సామె ఇప్పుడు రన్నర్ అంటారు. నేను ఇప్పుడు మీరు ఏ టీవీలో చర్చలు చూసినా కూడా లాస్ట్ గంట ముందు డిక్లేర్ కాకముందు, వేమ నరేందర్ రెడ్డి పేరు డిక్లేర్ కాకముందు ఎవరి మధ్యలో ఉన్నది? సాంబయ్య అండ్ వేమ నరేందర్ రెడ్డి మధ్యలోనే జరుగుతుంది, ఎవరో ఒకరు ఖాయమవుతారని వచ్చింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సాంబయ్య పేరు చెప్పకపోవడం వల్ల గట్టిగా వేమ నరేందర్ రెడ్డి పేరు చెప్పడం అయిపోయింది. మరి వేమ నరేందర్ రెడ్డి గారు ఖాళీగా లేడు కదా, ఆయనకు ముఖ్య ప్రభుత్వ సలహాదారుగా ఉన్నది కదా, క్యాబినెట్ హోదా ఉన్నది కదా, షాడో ముఖ్యమంత్రి ఉన్నది కదా. ఆ స్థానం ఇప్పుడు ఖాళీ కదా. పోనీ రాజ్యసభ రేజ్లో ఆయన విన్నర్ అయిపోయాడు. రన్నర్ ఎవరు మరి? సాంబే కదా. ఆయనకు మరి ఆయన ఖాళీ అయిన స్థానాన్ని ఈయనకు ఇవ్వాలి కదా. చూద్దాం, కులతత్వం ఉన్నదో, కనీసం మాదిగలకి ఇప్పటికైనా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, సాంబయ్యను అక్కడ నియమిస్తాడు లేదని దాన్ని తేలిపోతాయి. డెడ్ లైన్ ఏముందా? దానికి డెడ్ లైన్ ఏముందా? కాలం ఎప్పటిలోగా చేయాలి. మా డిమాండ్ కొనసాగిస్తాం. ఇప్పుడు ముఖ్య సలహాదారు పోస్టుని అయితే మళ్ళీ ఈయన పెట్టుకోవాలి కదా. అట్లా మీ డెడ్ లైన్ ఉందా? దానికి ఏమన్నా టార్గెట్ ఇట్లా ముఖ్య సలహాదారు అయితే మళ్ళీ నియమించుకోవాలి కదా. ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని భర్తీ చేయాలని వద్దా? భర్తీ రేపు చేస్తాడా, 10 రోజులు చేస్తాడా? ఎప్పుడు చేసినా సాంబేకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి మాదిగలకు అన్యాయం చేస్తూ పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ తర్వాత ఇప్పుడు రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల్లో సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. దానికి తోడు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా మాలని, ఆయన మాదిగలకు వ్యతిరేకమే. సో ఏఐసిసి కాంగ్రెస్ అంతా మాదిగల కోసమే పనిచేస్తూ ఉంది, మాదిగలను వ్యతిరేకిస్తూ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ మందకృష్ణ మాదిగ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.